హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. వెజల్ కోసం వెతుకుతూ వచ్చిన ఆవు కోనహమరు టీంకి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసేమోనని కోనహమరుతో ఫైట్ చేసి కాటాసుకేని కూడా అటాక్ చేసి తన పవర్ సూట్ గ్లౌస్ తీసుకుంటాడు. అంతేకాక బోరుటోని కూడా ఈజీగా ఓడిస్తాడు. దానితో అందరినీ కాపాడడం కోసం కోనహమరు టీమ్మేట్ అయిన ముగినో ఆవుని ఆపి తన ప్రాణాలు త్యాగం చేసి అందరినీ కాపాడతాడు. దీనివల్ల అందరూ తప్పించుకున్న వాళ్ళ ఫ్రెండ్ చావుకి పగ తీర్చుకోవడానికి ఆవుని ఆపడానికి డిసైడ్ అయ్యి ఆవుతో అందరూ కలిసి మంచి ఫైట్ చేసి ఆవుని ఆపుదామనుకుంటే ఆవు తన డ్రోన్స్తో అటాక్ చేస్తాడు. కానీ మన హీరో బోరుటో ఓరమాస్గా ఫైట్ చేసి ఆవుని తన రసింగంతో అటాక్ చేసి ఓడించి మంచి స్పీచ్ ఇచ్చి ఆవుని మారుస్తాడు. కానీ ఇదే టైంలో కాషిన్కోజీ ఎంట్రీ ఇచ్చి మారిన ఆవుని చంపి బోరుటో టీం అందరినీ తన సీలింగ్ జుట్సుతో బంధిస్తే అందరినీ కాపాడడం కోసం కోనహమరు కాషిన్కోజీతో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. ఈ ఫైట్లో కాషిన్కోజీ రసింగన్ యూస్ చేయడంతో అసలు ఇదెవరు అని కోనహమరు ఆశ్చర్యపోతుండగా కాషిన్కోజీ తన ట్రూ ఫ్లేమ్స్తో కోనహమరుని దహించేస్తాడు. ఇది చూసిన బోరుటో తన సెన్సేకి ఇలా జరగడంతో వచ్చిన కోపంతో రగిలి తనలో కామమాక్తో అందరినీ కాపాడి ట్రూ ఫ్లేమ్స్ని కూడా అబ్జర్వ్ చేసుకొని ఆపుతాడు. ఇది చూసిన కాషిన్కోజీ కామమాక్ని చూసి ఆశ్చర్యపోయి వెనక్కి తగ్గడానికి డిసైడ్ అవుతాడు. అలా బోరుటో తన టీంతో లీఫ్ విలేజ్కి వెళ్తుండగా అందరూ ముందుగా ఫైట్ చేసిన పపెట్స్ కనిపించడంతో వాటిని పరిశీలించడంతో అక్కడ ఒక స్పృహ తప్పిన కుర్రాడు కనిపిస్తాడు. అది ఎవరా అని వెళ్ళి చూస్తే తన చేతిపై కూడా కార్మా మార్క్ ఉంటుంది. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్స్లో కామెంట్స్లో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చెప్పేస్తా. కాబుటోకి బోరుటోలో ఏమైంది అని అడిగారు. నారుటో షిప్పుడెన్ ఎండింగ్లో ఇటాచి ఇజనామి వాడి కాబుటోని గెంజుట్సులో పెట్టడంతో మంచివాడిలా మారిన కాబుటో సాస్కెని కూడా కాపాడతాడు. వారైపోయిన తర్వాత మారిన కాబుటో గతంలో తనకి ఆశ్రయం ఇచ్చిన ఆర్ఫనేజ్కి వెళ్ళి అక్కడ అందరికీ సాయం చేయడానికి డిసైడ్ అవుతాడు. బోరుటో ఫిల్లర్స్లో కూడా కాబుటో తను పెరిగిన అనాథాశ్రమంలో పనిచేస్తున్నట్టు మనం చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ బోరుటో ఫైర్, వాటర్, లైట్నింగ్, విండ్ అన్ని చక్రాలు ఎలా యూస్ చేస్తున్నాడు అని అడిగారు. దీనికి ఆన్సర్ అయితే చాలా సింపుల్. బోరుటో నారుటో కొడుకు. స్టార్టింగ్లో మన హీరో నారుటో షాడో క్లోన్స్ కూడా యూస్ చేయలేకపోయినా నారుటో షిప్పుడెన్లో వారయ్యే టైంకి ప్రతి టైల్ బీస్ట్ చక్ర తనలో ఉంటుంది. అంతేకాక హొకాగే అయిన నారుటో అన్ని చక్ర నేచర్స్ని కూడా యూస్ చేయగలడు. మరి అంత పవర్ఫుల్ అయిన నారుటో కొడుకు కూడా అలానే ఉండాలి కదా. అంతేకాక నారుటో హొకాగే అవ్వడానికి ముందు వరకు తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేవాడు. మనకి ఎక్కడా చూపించలేదు కానీ నారుటో హొకాగే అవ్వడానికి ముందు బోరుటోకి కూడా ట్రైనింగ్ ఇచ్చుండొచ్చు. కానీ బోరుటోకి ఇంకా ఏజ్ తక్కువ వల్ల తన అటాక్స్ అంత పవర్ఫుల్గా ఉండవు కాబట్టి సైంటిఫిక్ నింజా టూల్ వాడి చీట్ చేయాలనుకుంటాడు. దీనికి క్లియర్ ఎగ్జాంపుల్ షేకడాయ్ ఫైట్లో బోరుటోకి ఆల్రెడీ షాడో క్లోన్స్ వాడడం వచ్చినా నింజా టూల్ వాడి చాలా క్లోన్స్ని క్రియేట్ చేయడం. ఇంకా దీని తర్వాత 2023లో రిలీజ్ అయిన అన్ని యానిమేకి యానిమే అవార్డ్స్ 2024 అనౌన్స్ చేశారు. జుజుట్సు కైసెన్ సీజన్ 2కి 9 అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ యానిమే ఆఫ్ ద ఇయర్ కూడా జుజుట్సు కైసెన్కే వచ్చింది. వన్ పీస్కి బెస్ట్ కంటిన్యూయింగ్ సిరీస్ ఇంకా బెస్ట్ మెయిన్ క్యారెక్టర్ వచ్చింది. డీమన్ స్లేయర్ సీజన్ 3కి బెస్ట్ యానిమేషన్స్ ఇంకా బెస్ట్ ఆర్ట్. సుజుమేకి బెస్ట్ యానిమే మూవీ. అలా మనకి తెలిసిన చాలా యానిమేకి అవార్డ్స్ వచ్చాయి. కంప్లీట్ లిస్ట్ అయితే క్రంచీ రోల్లో ఉంటుంది. వీటిలో మీ ఫేవరెట్ యానిమేకి ఏమైనా అవార్డు రాలేదని ఫీల్ అవుతున్నారా? నేనైతే బ్లీచ్ 1000 ఇయర్ బ్లడ్ వార్కి ఒక్క అవార్డు కూడా రాలేదని ఫీల్ అయ్యా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్. మనందరి ఫేవరెట్ యానిమే అయిన నారుటో షిప్పుడెన్ అతి త్వరలో సోనీ ఐలో తెలుగులో రాబోతుంది. దీని మీద మన ఛానల్లో పోస్ట్ కూడా పెట్టా. అఫీషియల్గా సోనీ ఐలో తెలుగు ప్రోమో కూడా రిలీజ్ చేశారు. వచ్చేసాను దోస్తో, నరుటో ఉజుమాకి తిరిగి వచ్చేసాడు హిడెన్ లీఫ్ విలేజ్ లో. సరికొత్త షో నరుటో షిప్పుడెన్ త్వరలో వస్తోంది ఓన్లీ ఆన్ సోనీ. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా,
ఒఫీషియల్గా క్యాన్సిల్ అని తెలిసే వరకు క్యాన్సిల్ కానట్టే అని అప్పుడు కొంతమంది గొప్ప యూట్యూబర్స్ ట్రోల్ చేశారు. నీకు బొట్టు పెట్టి చెప్పాలా, తెలుగు వాయిస్ యాక్టరే చెయ్యట్లేదని కన్ఫర్మ్ చేశాడు అన్నారు. మ్యాటర్ ఏంటంటే సోనీఐ నారుటో వాయిస్ యాక్టర్తో పాటు టీంలో చాలామందిని మార్చేసింది. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నారుటో షిప్పుడెన్ సోనీఐ ఛానల్లో ప్రతిరోజు రాత్రి 10 o'clock ఎయిర్ అవుతుంది. సోనీఐ ఇంకా సాటర్డే సండే ఎయిర్ చేస్తుందో రిపీట్ టెలికాస్ట్ చేస్తుందో లేదో తెలీదు. కాబట్టి మనం చూడడం కొంచెం కష్టమే. కానీ సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు డైలీ నైట్ 10 o'clockకి మీ టీవీలో లేదా జియో టీవీ యాప్లో కూడా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఈసారైనా ఖచ్చితంగా మీ టీవీలోనే చూసి సపోర్ట్ చేయండి. ఈ ప్రోమో మీద, నారుటో వాయిస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే కారా హెడ్ అయిన జీగెన్తో కారా ఇన్నర్ అయిన డెల్టా కోజీ ఇంకా వెజల్ని ఎందుకు తీసుకురాలేదు అని అడగడంతో జీగెన్, కాషిన్ కోజీకి మంచి స్కిల్స్ ఉన్నాయి, అంతేకాక వాడు తెలివైన వాడు, అన్నిటికన్నా ముఖ్యంగా వాడు మిషన్కి కట్టుబడి ఉంటాడు, వాడు ఎప్పుడూ మిషన్ని మధ్యలో వదలడు, కానీ వాడేం చేస్తాడో మనం ఊహించలేం. వాడిలో ఆతృతని పెంచేలా ఆసక్తికరంగా ఏదో జరిగుండొచ్చు. ఏదేమైనా మళ్ళీ ఆ వెసల్ మన దగ్గరికి రావాల్సిందే. వాడు నా దగ్గర నుంచి తప్పించుకోలేడు. నీకు వాడి మీద అంత డౌట్ ఉంటే వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడో చూడు. అయితే సరే, నేను ఆ పనిలో ఉంటా. కానీ ఇది ఇంకా కోజీ మిషనే కాబట్టి వాడిని ఇబ్బంది పెట్టకు. ఏమైనా సమస్య ఉంటే నాకు తెలియచేయి అనడంతో డెల్టా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే బోరుటో టీం దగ్గర ఆ కుర్రాడు ఎవరా అని అందరూ ప్రదేశాన్ని పరిశీలిస్తూ ఉండగా స్పృహ కోల్పోయిన కవాకి ఏదో కలకంటాడు. నేను కవాకి అని ఎందుకన్నా అంటే మనకి తన పేరు ఫస్ట్ ఎపిసోడ్లోనే కవాకి అని రివీల్ అయిపోతుంది. ఈ కలలో కవాకి తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. గతంలో కవాకి తండ్రి కవాకిని కొడుతూ ఎంతో హింసకి గురి చేస్తాడు. అంతేకాకుండా జీగన్ కవాకిని కొనడం కోసం డబ్బులు ఇవ్వడంతో కవాకి తండ్రి తనని జీగన్కి అమ్మేస్తాడు. నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావని నాకు తెలుసు, కానీ ఇక అవి ముగిశాయి. ఇక నుంచి నిన్ను నేను చూసుకుంటా. ఇప్పటి వరకు అన్నిటినీ భరించి మంచి పని చేసావు. ఇక నుంచి నేనే నీ తండ్రిని కవాకి అన్న మాటలకి జీగన్ని చూసి కవాకి చాలా భయపడతాడు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు, ఇక నాతో రా. ఇదంతా ఒక పీడకల కావడంతో స్పృహలో లేని కవాకి తన పవర్స్తో పెద్ద బ్లాస్ట్ చేసి అందరినీ దూరంగా నెట్టేస్తాడు. ఎవరు మీరంతా? కారానా కోసం పంపిన ట్రాకర్సా? కాదు, మేము. బొరుటో, ఆగు, క్షమించు, నేను సారుటోబి కొనహామరు, ల్యాండ్ ఆఫ్ ఫైర్లో ఉన్న విలేజ్ హిడెన్ ఇన్ ద లీవ్స్కి చెందిన షినోబి. ఇదంతా కాషిన్ కోజీ చూస్తున్నట్టు మనకి రివీల్ అవుతుంది. ఇదే టైంలో కోజీ దగ్గరికి డెల్టా కూడా వస్తుంది. నేను ఇక్కడికి రావడం నిన్ను ఇబ్బంది పెట్టిందా కోజీ? నాకు ఇబ్బంది ఏం లేదు డెల్టా, కానీ నేను నిన్ను పిలిచినట్టు నాకు గుర్తులేదు. నేను ఇక్కడికి రావడానికి జీగన్ పర్మిషన్ తీసుకున్నా. నీకు ఇంత లేట్ ఎందుకు అవుతుందో చూడడానికి వచ్చా. నువ్వు నన్ను ఇంత తక్కువగా నమ్మడం నన్ను నిరుత్సాహపరుస్తుంది. నేను నీకు సాయం చేద్దామనుకుంటున్నా. నీతో ఔటర్ని తెచ్చావా? అవును, గారోని తెచ్చా. లీఫ్ షినోబీకి నాతో ఏంటి పని? మాకు నేను హాని చేసే ఉద్దేశం లేదు. మేము మా బార్డర్లో క్రాష్ అయిన ఎయిర్షిప్ని పరిశీలించడానికి రావడంతో నిన్ను చూసాం. మేము ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం అంతే. కాబట్టి చెప్పగలవా? అసలు మిమ్మల్ని నేను ఎందుకు నమ్మాలి? నన్ను ఒంటరిగా వదిలేయండి. క్షమించు, కానీ మేము అలా చేయలేం. మా నియమాల ప్రకారం మేము నిన్ను మా అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయాలి, బలవంతంగా అయినా సరే. సరే అయితే, అర్థమైంది. చూస్తుంటే మీకు చావాలనుందనుకుంటా. ఒక్క క్షణం ఆగు, నీకు ఇదేంటో తెలుసు కదా. బోరుటో కామామాక్ చూడడంతో కవాకి షాక్ అవుతాడు. కవాకినే కాదు, దూరం నుంచి చూసిన డెల్టా కూడా షాక్ అవుతుంది. కామా, అసలు నీకు ఇది ఎందుకుంది?
దీనిని కార్మా అని పిలుస్తారా? వాడి దగ్గర కార్మా ఎందుకుంది? 2 కార్మాలు కలిస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? అసలు ఇదేంటి? నువ్వు నాతో ఆటలాడుతున్నావా? అయితే మీరు నిజంగా కారాకి చెందిన ట్రాకర్సే. లేదు, నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇప్పటికి మీరెవరో నాకు అనవసరం. రావాలనుకుంటే రండి, మీతో పోరాడడానికి నేను సిద్ధం అంటుండగా ఎవరో అటాక్ చేస్తారు. అంతరాయం కలిగించినందుకు నన్ను క్షమించండి, కానీ మా విలువైన వెసల్ని నేను తిరిగి తీసుకెళ్ళాలి. నువ్వా గారో? అయితే మీ లీఫ్ షినోబి అప్పుడే మా వెసల్ని కనిపెట్టారా? ఆ ముసలోడైన ఆవు మిమ్మల్ని ఆపలేకపోయాడా? వాడి వల్ల మా అవుటర్స్కే చెడ్డ పేరు. వెసలా అంటే ఆవు వెతుకుతున్న ఎయిర్షిప్ కంటైనర్లో ఉన్న వెసల్ వీడేనా? రే పంది, నన్నొక వస్తువులా చూడకరా. నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకోకు, మంచిగా ఉండు. అప్పుడు నిన్ను జాగ్రత్తగా ఏ హాని చెయ్యకుండా వెనక్కి తీసుకెళ్తా అన్నట్టు గుర్తు చేసుకుంటే నా గడ్డం ఇలా మారడానికి కారణం నువ్వే కదా. కంగారు పడకు, నేను నిన్ను చంపనులే, కానీ నిన్ను ఎంత గాయపరుస్తానంటే చావడమే నయం అనుకుంటావు అని చేసిన అటాక్స్ నుంచి కవాకి ఈజీగా తప్పించుకొని గారోని చేరుకొని తన పవర్స్తో అటాక్ చేస్తాడు. దానిని గారో ఆపడంతో ఇద్దరూ ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఫైట్లో కవాకి గారో చేసే అటాక్స్ నుంచి ఈజీగా తప్పించుకుంటూ తన చేతిని మోడిఫై చేసుకుంటూ గారోని అటాక్ చేస్తాడు. గ్యాప్ ఇవ్వకుండా గారోని పంచ్ చేసి వెంటనే అటాక్ చేయబోతుంటే గారో అటాక్ చేసి ఆపడానికి ట్రై చేసినా కవాకి ఆపకుండా అటాక్ చేస్తూనే ఉంటాడు. అలా అటాక్ చేస్తూ అలిసిపోతాడు. అంతేనా నీ సత్తా అనడంతో మళ్ళీ అటాక్ చేసినా అసలేం ఎఫెక్ట్ ఉండదు. దానితో గారో కవాకిని నేలకేసి కొట్టి విసిరి అటాక్ చేస్తే కవాకి తన హ్యాండ్ని మోడిఫై చేసుకొని అడ్డుకుంటాడు. మళ్ళీ అటాక్ చేయడానికి వచ్చిన గారో అటాక్ నుంచి తప్పించుకొని ఫైనల్ అటాక్తో ముగిద్దామనుకున్న తన అటాక్ పని చెయ్యదు. దానితో గారో కవాకిని నేలకే సంటించేస్తాడు. ఓడిపోయిన కవాకిని బంధిద్దామనుకుంటాడు. ఇది చూసిన బోరుటో కవాకిని కాపాడదామని బయలుదేరబోతుంటే గారో అటాక్ చేస్తాడు. దాని నుంచి కొనహమరు బోరుటోని కాపాడతాడు. ఇదే టైంలో కవాకిలో కార్మా బోరుటోల కార్మాతో రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వడం వల్ల బోరుటో కార్మా మళ్ళీ ముందులా పెరగడం స్టార్ట్ అవుతుంది. అలానే కవాకి కార్మా కూడా పెరుగుతుంది. దానితో కవాకి ఈజీగా గారో చేతిని డిస్ట్రాయ్ చేస్తాడు. రేయ్, నీకింత సడన్గా ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నా శక్తి కాదు, అందుకే ఇదంటే నాకు అసహ్యం. నా దగ్గరికి రాకు అంటూ గారో అటాక్ చేసినా కవాకి ఆ బ్లాస్ట్ని ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటాడు. అలా గారో ఎంత అటాక్ చేసినా కవాకి మొత్తం అబ్జార్బ్ చేసుకుంటాడు. గారో టూల్ కూడా ఓవర్ హీట్ అయ్యి పాడైపోతుంది. అంతేనా, ఇక అయిపోయిందా? కవాకి కార్మాతో రియాక్ట్ అవ్వడం వల్ల బోరుటో కార్మాలో కూడా మార్పులు జరుగుతాయి. బోరుటోలో కార్మా బ్లూ కలర్లో, కవాకిలో కార్మా రెడ్ కలర్లో మెరుస్తాయి. ఇక దానితో కవాకి తన కార్మా పవర్ అంతా వాడి తన హ్యాండ్ని పూర్తిగా మోడిఫై చేసి ఒక్క పంచ్ ఇస్తాడు. అది గారో బాడీని చీల్చుకు వెళ్ళిపోతుంది. ఈసారి నీ గడ్డం కన్నా ఎక్కువే కోల్పోతావు. ఆగు ప్లీజ్, నేను చేసిన దానికి నన్ను క్షమించు అని భయపడుతున్న గారోతో, రే పంది, ఇక నువ్వు చావబోతున్నావురా అని కవాకి తన కార్మాతో చాలా పెద్ద బ్లాస్ట్ చేస్తాడు. దెబ్బకి గారో కాళ్ళు తప్ప ఏమీ మిగలవు. కవాకి ఆ లీఫ్ నింజాను కూడా అంతం చేశాడా? సరిగ్గా చూడు డెల్టా, చూస్తుంటే వాడిలో కూడా చాలా సత్తా ఉంది అనడంతో బోరుటో తన కార్మా మాక్ వాడి అందరినీ కాపాడినట్టు మనకి రివీల్ అవుతుంది. రే, అసలు కార్మా గురించి ఏం తెలియదంటూనే దానిని బాగానే కంట్రోల్ చేస్తున్నావే. నిజంగానే నాకు తెలీదు, అసలేం జరుగుతుందో నాకు అసలేం అర్థం కావట్లేదు. నటించకు, వెళ్ళి వాళ్ళతో చెప్పు. మళ్ళీ ఆపకుండా నా వెంట పడితే
వాళ్ళ శరీరాలను కూడా ఇలాగే ముక్కలుగా చూడాల్సి వస్తుందని. అరే ఏంట్రా నీ బాధ, నేను చెప్పేది పూర్తిగా వినవా? సందేహమే లేదు, ఆ రెండు కర్మాలు ఒకదానితో ఒకటి ప్రతిధ్వనిస్తున్నాయి. జీగన్ కవాకిని ఇంతలా ఇష్టపడడానికి కారణం ఇదేనా? చూస్తుంటే నాకు ఇంకొంత ఇంటెల్ కావాలనుకుంటా. తిరిగి బోరుటో దగ్గర తన కామామాక్ పోవడంతో కవాకి స్పృహ కోల్పోయి పడిపోతాడు. దానితో కవాకి పోరాడిన విధానం ఇంకా తన బాడీని పరిశీలించడంతో డాక్టర్ కాటాసుకే కవాకి బాడీ మొత్తానికి ఆవుకి చేసినట్టు ఎవరో సైంటిఫిక్ నింజా టూల్స్తో మార్పులు చేశారని, తన బాడీలో ప్రతి సెల్లో మార్పులు చేయడం వల్ల తన రక్తం కూడా ఒక ఆయుధంలా మార్పులు చేస్తూ వాడగలుగుతున్నాడని కాటాసుకే ఎక్స్పెరిమెంట్ చేసి కన్ఫర్మ్ కూడా చేస్తాడు. తను తయారు చేస్తున్న సైంటిఫిక్ నింజా టూల్స్ కన్నా ఎంతో అడ్వాన్స్గా ఉన్న కవాకి బాడీ చూసి కాటాసుకే ఇదంతా ఎవరు చేశారా అని ఆశ్చర్యపోతాడు. అలా మొత్తానికి కవాకిని లీఫ్ విలేజ్కి తీసుకెళ్ళడానికి అందరూ డిసైడ్ అవుతారు. ఇదంతా గమనిస్తున్న కాషిన్కోజీ వాళ్ళ మీద ఇంకా బోరుటో మరియు కవాకీల కార్మా ఎందుకు ప్రతిధ్వనిస్తూ రియాక్ట్ అవుతున్నాయో తెలుసుకోవడానికి ఇంటెల్ సేకరించడం కోసం వాళ్ళని గమనించడానికి డిసైడ్ అవుతాడు. ఇది తెలుసుకున్న డెల్టా తను కూడా వస్తాను అంటుంది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్ ఎవరు అని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మన క్లాసిక్ నారుటో సిరీస్ ఫిల్లర్ ఎపిసోడ్స్లో డబ్బుతో అన్నీ సాధించవచ్చు అనుకున్న నారుటో వల్ల అది తప్పు అని తెలుసుకొని నారుటోకి ఫ్రెండ్ అయిన కునిహిసా. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ కునిహిసా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే స్పృహ కోల్పోయిన కవాకి మళ్ళీ తన గతం గురించి కల కంటాడు. ఈ కలలో జిగన్ ఆమడో అనే సైంటిస్ట్ ద్వారా కవాకిలో ఈ మార్పులన్నీ చేస్తున్నట్టు మనకి రివీల్ అవుతుంది. చెప్పా కదా కవాకి, ఇక నుంచి నువ్వు నా విలువైన పిల్లలలో ఒకడివి. నువ్వు నన్ను నీ తండ్రిగా యాక్సెప్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. నువ్వు నేను నిజంగా ఒక తండ్రి కొడుకులుగా మారితే నేను నీకు ఒక స్పెషల్ ప్రెజెంట్ ఇస్తా. పీడకల వల్ల నిద్రలేచిన కవాకితో ఇదొక సురక్షితమైన చోటు, భయపడాల్సిన పని లేదు అంటున్నా పారిపోతున్న కవాకిని షేకమారు తన షాడో పెరాలసిస్ జుట్సుతో ఆపి, ఓయ్ రిలాక్స్ అవ్వు, మేము నీకు హాని చెయ్యం, చేసేవాళ్ళమే అయితే ఇప్పటికే చేసేవాళ్ళం కదా అంటూ అందరూ కవాకిని కూల్ చేస్తారు. నేను నారుటో ఉజుమాకి, ఈ విలేజ్కి హోకాగేని. సింపుల్గా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే విలేజ్ హిడెన్ ఇన్ ద లీవ్స్కి లీడర్ని. అలా కనిపించట్లేదా? నారుటో, నువ్వు చేసేదానికి నేను ఒప్పుకోలేను. ఇది చాలా ప్రమాదకరం. కోనహామరు రిపోర్ట్స్ అన్నీ విన్నావు కదా. మన ఎనిమికి ఎంతో ముఖ్యమైన వాడిని మన దగ్గర పెట్టుకుంటే మనల్ని అది ప్రమాదంలో పెడుతుంది. కారా ఖచ్చితంగా వాడిని తిరిగి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. వాడు ఒక స్పై అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఈ కారణాల వల్లే ఈ పని నేనే చేయగలను. పెళ్ళోడైనా కాకపోయినా మన రూల్స్ ప్రకారం వాడిని కఠినమైన కారాగారంలో బంధించాలి. కానీ వాడిని పర్సనల్గా ఒక హోకాగే బేబీ సిట్టింగ్ చేయాలనుకుంటున్నాడు. నేను ఒక చించురికిని. గతంలో నాలో ఉన్న కురామాని చూసి అందరూ 9 టైల్డ్ ఫాక్స్ స్పిరిట్ అని భయపడేవారు. హోకాగే తాత లార్డ్ థర్డ్ ఎదురు చెప్పకపోతే నన్ను కూడా అందరూ కఠినంగా బంధించేవారు. నువ్వేం చెప్తున్నావో అర్థం చేసుకోగలను, కానీ కారా మన ఒక్కరి ప్రాబ్లం మాత్రమే కాదు. కాబట్టి ఈ నిర్ణయం నువ్వు ఒక్కడివే తీసుకోలేవు. నాకు తెలుసు. ఇదే టైంలో డాక్టర్ కాటాసుకే కవాకి బాడీ మొత్తం కంటికి కనిపించని నానో సైజ్ సైంటిఫిక్ నింజా టూల్స్ ఉన్నాయని, వాటిని ఉపయోగించడంతో కవాకి తన శరీరంలో ఈ మార్పులు చేయగలుగుతున్నాడని కాగే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కామా ద్వారా ఏ జుట్సునైనా అబ్జర్వ్ చేసుకోగలరు అని రివీల్ చేస్తారు. దానితో కాగే అందరూ అయితే వాడు చాలా ప్రమాదం, వాడిని బంధించాలి అనడంతో నారుటో వాడిని నేను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటా అని కవాకి దగ్గరున్న తన క్లోన్ని రివీల్ చేస్తాడు. ఒకప్పుడు జించురికి అయిన గారా పరిస్థితిని అర్థం చేసుకొని నారుటో నిర్ణయానికి ఒప్పుకుంటాడు. కాగే అందరూ దానికి ఒప్పుకున్న
మరి అదే కార్మా ఉన్న నీ కొడుకుని ఏం చేస్తావు అని అడిగితే నిజానికి నాకు తెలీదు, కానీ తనలో ఉన్న కామమాక్ బోరుటోలో కూడా ఉండడంతో వాడిని రిలాక్స్ అయ్యేలా చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నా. కానీ ఇకపై ఏం జరుగుతుందో చూడాలి. కట్ చేస్తే కవాకిని తన ఇంటికి తీసుకెళ్లడానికి నారుటో డిసైడ్ అయ్యి తనని తీసుకెళ్తుండగా కవాకి పారిపోయి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ నారుటో కవాకి కన్నా ఫాస్ట్గా వెళ్ళి తనకే ఎదురొస్తాడు. దానితో కవాకి ఇంకా ఫాస్ట్గా పరిగెత్తి తప్పించుకోవాలనుకున్న నారుటో మళ్ళీ ఎదురుపడతాడు. ఏం జరుగుతుంది? నేను తిన్నగానే పరిగెత్తా, కానీ ఇతను చుట్టూ తిరిగి నాకన్నా ముందే ఇక్కడికి ఎలా వచ్చాడు? వీడి నుంచి తప్పించుకోవడం అసాధ్యమా అనుకొని నారుటోతో తన ఇంటికి వెళ్ళడానికి కవాకి ఒప్పుకొని నారుటోతో కలిసి ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. వచ్చిన వాళ్ళని హినాటా టీ ఇచ్చి పలకరిస్తుంది. ఈ రోజు నుంచి ఇదే నీ ఇల్లు, ఇక నువ్వు నాకు నీ పేరు చెప్పే టైం వచ్చిందనుకుంటా. నేను మీకు చెప్తూనే ఉన్నా కదా, నేను కారాలో మెంబర్ని కాదు, నా దగ్గర వాళ్ళపై ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అలా కాదు, రిలాక్స్ అవ్వు, చెప్పా కదా, ఇక నుంచి ఇది నీ ఇల్లు అనుకో. ఇక దాపు, అసలేం సాధించాలనుకుంటున్నావు? కారా మెంబర్స్ నీ వెనకపడుతున్నారు కదా, వాళ్ళ నుంచి మేము నిన్ను కాపాడగలమేమో అని చెప్తున్నా. నువ్వు నన్ను దగ్గర పెట్టుకొని నన్ను వాడుకోవాలనుకుంటున్నావు. సరే, నీ పవర్స్ని నన్ను రక్షించుకోవడానికి వాడుకుంటా. వామ్మో, వీడేంటి ఎంత దారుణంగా ఆలోచిస్తున్నాడు. సరే, నేను ఇంకా పారిపోవడానికి ప్రయత్నించను ప్రస్తుతానికి. ఇదే టైంలో ఇంటికి వచ్చిన బోరుటో కవాకిని తన ఇంట్లో చూసి షాక్ అయ్యి, అసలు నువ్వు మా ఇంట్లో ఎందుకున్నావు అని అడగడంతో నారుటో జరిగింది వివరిస్తాడు. అసలు అలాంటి వాణ్ణి అమ్మ ఇంకా హిమ ఉన్న ఇంటికి ఎందుకు తెచ్చారు నాన్న? కంగారు పడకు, నేను వాడి ప్రతి కదలికని గమనిస్తున్నా. కానీ దానితో వాడిని ఆపగలమని చెప్పగలరా? వాడు చాలా పవర్ఫుల్. వాడు ఎలాంటి కష్టాలను అనుభవించాడో నాకు తెలీదు, కానీ వాడేం ఆలోచిస్తున్నాడో కూడా నాకు తెలీదు. వాడేం చెయ్యగలడో కూడా ఊహించలేను. సరే, ఇది విను. ఒకప్పుడు మన హిడెన్ లీఫ్ విలేజ్లో అలానే ఒకడు ఉండేవాడు తెలుసా? మాట మార్చకండి, ముందు నేను చెప్పేది విను. వాడది కోరుకోలేదు, కానీ దానివల్ల వాడు చాలా శక్తిని పొందాడు. దానివల్ల విలేజ్లో అందరూ వాడిని దూరం పెట్టారు. దానితో వాడు ఒంటరిగా మిగిలిపోయాడు. మీరు మీ గురించే చెప్తున్నారు కదా? అవును, ఆ బాధని ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళు నన్ను అసహ్యంతో చూసిన ఆ చూపులు నాకు ఇంకా గుర్తున్నాయి. నేను తెలుసుకున్న కఠినమైన ట్రైనింగ్లో వచ్చిన నొప్పి కన్నా ఆ చూపులు నాకు ఎంతో నొప్పిని కలిగించాయి. అప్పుడు నాకు నా ఫ్రెండ్స్ లేకుంటే నేను ఎప్పుడూ కంట్రోల్ తప్పేవాడిని. ఇప్పుడు నేను అర్థం చేసుకోగలను అందరూ నన్ను అలా ఎందుకు చూశారో. ఖచ్చితంగా వాళ్ళు భయపడి ఉంటారు. అప్పుడు తనని తాను అదుపులో పెట్టుకోలేని పిల్లోడిని నేను. అదుపు తప్పితే విలేజ్ని ధ్వంసం చేసే శక్తి ఉంది. కానీ ఇది తెలుసా బోరుటో, ఒకవేళ వీలైతే నువ్వు వాళ్ళల్లో ఒకడివి కాకూడదని నేను కోరుకుంటా. అన్న మాటలకి బోరుటో కవాకి దగ్గరికి వచ్చి, నాకు నీ మీద కొంచెం కూడా నమ్మకం లేదు, కానీ నువ్వేం ఆలోచిస్తున్నావో తెలియనంత మాత్రాన నిన్ను చెడ్డవాడిలా చూడలేను. అందుకే నా అంతటా నేనే తెలుసుకుంటా. ఇక్కడ ఉన్నంత వరకు తిన్నగా ఉండు అనడంతో కవాకి డైనింగ్ టేబుల్ని విసిరికొట్టి, నేనిక్కడ నాకు ఉండాలని ఉంది కాబట్టి ఉంటున్నా అనుకుంటున్నావా? ఏమన్నావు? నాతో ఫైట్ చేయాలనుందా? కానీ ఇక్కడ కవాకి డైనింగ్ టేబుల్ని విసిరి కొట్టడంతో హిమవారి తయారు చేసిన వేస్ విరిగిపోవడంతో హిమవారి ఏడుస్తుంది. రే యదవా, నువ్వేం చేసావో నీకు తెలుసా? నువ్వు పగలగొట్టిన వేస్ హిమవారి తన అమ్మ కోసం కష్టపడి చేసి తన బర్త్డేకి ఇచ్చిన కానుక అనడంతో కవాకి అర్థం చేసుకొని, దానికి నన్ను క్షమించు, నేను కావాలని చేయలేదు. కవాకి, అదే నా పేరు. కవాకిలో మార్పు చూసి నారుటో సంతోషపడతాడు. నా పేరు బోరుటో, గుర్తుపెట్టుకోరా, ఫ్రీగా మా మీద పడి తినడానికి వచ్చినోడా. అలా విరిగిన వేస్ని బయటపెట్టి హినాటా హిమవారితో, ప్రెజెంట్ కన్నా నువ్వు కష్టపడి దానిని చేసిన ఫీలింగే నాకు ముఖ్యం అని చెప్పి హిమవారికి సర్ది చెప్తుంది.
కట్ చేస్తే బోరుటోకి సడన్గా టాయిలెట్కి రావడంతో బాత్రూమ్కి పరిగెడితే అక్కడ ఆల్రెడీ కవాకి ఉంటాడు. నువ్వు బాత్రూమ్కి వెళ్తున్నావా? క్షమించు, కానీ ఫస్ట్ నేను వెళ్ళాలి. "హా? ఏంటి? మర్చిపోయావా? ఇది నా ఇల్లు." "బాబోయ్, ఆపుకోలేకపోతున్నా, ఇంకా పక్కకి జరుగుతావా?" "ఇదొక పోటీ కాదు, కానీ నాకు అర్జెంటే. నువ్వు సెకండ్ వెళ్ళు, కాసేపు ఇక్కడే ఆగు." "రేయ్, ఫ్రీగా మా ఇంట్లో తినే నీ నోరు ఎక్కువగానే లేస్తుంది." "రేయ్, ఎందుకు గొడవ చేస్తున్నావు? ఫస్ట్ నేనే వచ్చా." "కానీ ఫస్ట్ నేను వెళ్తా." "కాదు, నేను." "మీరిద్దరూ ఆపుతారా? బాత్రూంలో నేనున్నా, కాబట్టి మీ పని బయట కానివ్వండి." అనడంతో బయట పని స్టార్ట్ చేస్తారు. "రేయ్, నువ్వు నా పక్కన ఎందుకు నుంచున్నావు? ఇంకెక్కడికైనా వెళ్ళు." "నాకు బాస్లా ఆర్డర్లు వెయ్యకరా చిట్టెలుక." అనడంతో బోరుటో ఇంకా కవాకి ఫైట్ చేయడం స్టార్ట్ చేసుకొని ఇద్దరూ వాళ్ళ కామా కూడా యాక్టివేట్ చేస్తారు. కానీ ఫైట్ చేస్తున్న ఇద్దరిని టైంకి నారుటో క్లోన్ వచ్చి ఆపుతుంది. "ఏం పిల్లలరా బాబు, ప్రశాంతంగా బాత్రూమ్కి కూడా వెళ్ళనివ్వట్లేదు." కట్ చేస్తే అలా ఫ్యామిలీ అంతా కలిసి బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తారు. "నాన్న, రోజంతా మీరు ఇంట్లో ఉండడం చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. కానీ ఇదే నీకు ఇష్టం కదా అన్నయ్యా?" "హా, అలా ఏం కాదు." కట్ చేస్తే తన మిషన్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న బోరుటోని కవాకి కలుసుకుంటాడు. "రేయ్, నీకు ఆ కామామ ఎలా వచ్చింది? నేను మోమోషికి ఒట్సుసుకి అని ఎవరితోనో పోరాడాను. నిజానికి అప్పుడేం జరిగిందో నాకు తెలీదు, కానీ అప్పటి నుంచి నా రైట్ హ్యాండ్పై ఈ మార్క్ ఏర్పడింది." "అయితే నిజంగానే కారాతో నీకు ఏ సంబంధం లేదా?" "చెప్తూనే ఉన్నా కదా లేదని." "మరి నీ సంగతేంటి?" "నేను..." అంటూ కవాకి గతంలో జీగెన్ ఇంకా ఆమడో తనపై చేసిన ఎక్స్పెరిమెంట్స్ని గుర్తు చేసుకుంటాడు. "ఇంకెంతకాలం ఇది చెయ్యబోతున్నావు? దీనివల్ల ఎంతోమంది చనిపోతున్నారు." "అయితే ఇప్పుడు ఏమంటావు? దీనిని ఆపడానికి అదొక కారణం కాదు కదా." "ఆమడో, మాకు నీలా టైం లేక ఆప్షన్స్ లేవు. మాకు కావాల్సింది ఒక్కటే. కారాకి కావాల్సింది ఒకే ఒక్క వెజల్." అంటూ జీగన్ తన కామాని ఆ లిక్విడ్ ద్వారా కవాకి కళ్ళ ముందే ఒక పిల్లోడికి ఇవ్వడం ద్వారా ఆ పిల్లోడు మరణిస్తాడు. ఇంకొక ఫెయిల్యూర్, ఇక ఇద్దరే మిగిలారు. ఇదంతా చూసిన కవాకి చాలా భయపడతాడు. "నువ్వు నన్ను నిరుత్సాహపరచవు కదా?" "అవును కదా కవాకి" అని తన కామాని కవాకికి పంపడం స్టార్ట్ చేస్తాడు. "నా ఒళ్ళంతా చాలా నొప్పి పుట్టింది. నేను స్పృహ కోల్పోతుండగా ఇక నేను మరణిస్తానేమో అనిపించింది. కానీ కారణమేంటో తెలీదు, కానీ నేను బతికాను. తర్వాత నిద్రలేచి చూస్తే నా చేతిపై ఈ మార్క్ ఉంది." "పిల్లలపై అలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారా? చెత్తనా." "ఏదైనా నువ్వు మొత్తానికి చావు నుంచి తప్పించుకున్నావు." "తప్పించుకున్నానా? నీకు చావు కన్నా నా జీవితం ఎంత ఘోరంగా ఉందో తెలీదు కాబట్టి అలా అంటున్నావు. ఆ రోజు తర్వాత నుంచి నా జీవితం ఒక నరకంలా మారింది. ఒక్కసారి కూడా బతుకుతున్నట్టు అనిపించలేదు. ఇప్పటికీ కూడా నేను ఆ నరకంలోనే ఉన్నా." ఇద్దరి ఫీలింగ్స్ కనెక్ట్ అవ్వడంతో కామా పెరుగుతుంది. "బోరుటో, నువ్వు కూడా దీనిని వదిలించుకోవాలనుకుంటున్నావా? ఇది ఉన్నంత వరకు ఎప్పటికీ నాకు ప్రశాంతత ఉండదు. నాకు తెలిసి నీకు అంతే కదా." "వదిలించుకుంటావా? అసలు అది సాధ్యమేనా?" "ఎవరికి తెలుసు, కానీ ఎలాగైనా నేను కనిపెడతా. మొత్తానికి వాళ్ళకి దూరంగా కూడా వచ్చా, కాబట్టి కార్మా గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా. నీకు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే నాతో కలిసి పనిచేయి." "నువ్వేం చెప్తున్నావో నాకు అర్థమైంది. ఈ కామా నన్ను కూడా ఇబ్బంది పెడుతుంది. పైగా ఇప్పుడు నువ్వు ఎలాంటి కష్టాల నుంచి బయటపడి బతికావో తెలిసింది. కానీ నేను హిమవారి వేస్ని పగలగొట్టినందుకు క్షమించలేను. నువ్వు ఇంకా దానిని మర్చిపోలేదా? నేను ఆల్రెడీ సారీ చెప్పా కదా." "హా, చెప్పావులే. చెప్పడం చాలా ఈజీ. సరే, అయితే ఇంకొక కొత్తది కొనిస్తా. నీలో నాకు అస్సలు నచ్చనిది అదేరా." అని బోరుటో వెళ్ళిపోతాడు. దానితో పగిలిన వేసిని చూస్తున్న కవాకి దగ్గరికి నారుటో వచ్చి, "వాడంతేలే కవాకి,
ఆ వేస్ గురించి ఇక బాధపడకు, హిమవారి కూడా దానికి నేను క్షమించింది అనడంతో కవాకి హిమవారి తనని చూసి భయపడ్డం గుర్తు తెచ్చుకొని, నేను ఒక కొత్త వేసుకుంటా, ఎందుకంటే బోరుటో నన్ను క్షమించకుండా మళ్ళీ నాతో గొడవ పెట్టుకుంటూ నాతో కలిసి పని చేయడు. కానీ నీ దగ్గర డబ్బులేం లేవు కదా, దొంగతనం చేయాలనుకుంటున్నావని చెప్పకు. కంగారు పడకండి, నేనేం పారిపోను. అంతేకాక నాకు హొకాగే అయిన మీ సాయం కూడా కావాలి. నేను అడిగింది అది కాదు. అయినా నువ్వు దొంగతనం చేయనని చెప్పట్లేదే, అయితే నన్ను ఇప్పుడేం చేయమంటారు? సరే అయితే నాతో రా కవాకి, నేను నీకు లీఫ్ విలేజ్ని చూపిస్తా. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? నారుటో కవాకీని ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు? కవాకి మంచివాడిలా మారతాడా? కవాకి క్షమాపణని బోరుటో ఒప్పుకుంటాడా? బోరుటో ఇంకా కవాకి కలిసి పని చేయబోతున్నారా? కారా మెంబర్ అయిన కాషిన్ కోజీ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మా ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇమేజ్లో ఉన్న బుక్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. బాయ్.